క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కొంచెం కోపం, అప్పుడప్పుడు అలగడం, ఈ ఎమోషన్స్ మధ్య ఆడవాళ్ల జీవితం లాక్ అయిపోయి ఉంటుందండి. కానీ వీటన్నిటికంటే కూడా మేము ప్రేమిస్తే మాత్రం ఆ ప్రేమని ఏ లెవెల్లో చూపిస్తామంటే అబ్బాయిలు మీరు అలా ప్రేమించడానికి మీ జీవితం సరిపోదు. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా అదే లెవెల్లో అందిస్తాం. మరి ఇవాళ కూడా మన ఎపిసోడ్ లో హై లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ అందించడానికి నలుగురు అందమైన గృహలక్ష్ములు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని పిలిచేద్దాము. స్వాగతం లక్ష్మిలో. అందరూ గృహలక్ష్ములే కదా? అవును. ఓకే, సో మీ పేర్లు చెప్పేసేయండి నాకు ఒక్కొక్కళ్ళు. మీ పేరు? నిహారిక, బిహెచ్ఎన్. సో నిహారిక, అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిని ఎంచుకుంటారు మీరు? ధైర్యలక్ష్మి. హలో, హాయ్. మీ పేరేంటి? నా పేరు సరిత. సరిత గారు, ఓకే. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో సరిత గారు, అష్టలక్ష్ముల్లో మిమ్మల్ని మీరు ఏ లక్ష్మిగా చెప్తారు? నాకు వైభవ లక్ష్మి. నేను చాలా గెలుచుకొని వెళ్ళాలి ఈ రోజు. సో ఐఎమ్ వైభవ లక్ష్మి. నెక్స్ట్. హాయ్. హలో. వాణి అండి. చెప్పండి, మీకు మీరు ఏ లక్ష్మిని ఎంచుకుంటారు? మహాలక్ష్మి. హలో. హాయ్ శ్యామల గారు, నా పేరు భారతి, గుంటూరు నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. భారతి గారు, మిమ్మల్ని మీరు అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మిగా? నాకు ధైర్యలక్ష్మి అంటే ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరూ బాగా ఆడండి, మంచి పాయింట్స్ స్కోర్ చేసుకోండి. మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ముందు ఆ గిఫ్ట్స్ ఏంటో చూసండి. ఓకే ఓకే, ఓకే. గిఫ్ట్స్ ప్లీజ్. ముందుగా మొదటి రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. మా అదృష్ట లక్ష్మి రెడీ. చూడండి ఎన్ని పాయింట్స్ పట్టుకుని మీకోసం వెయిట్ చేస్తుందో. సో ఆడేద్దాము. ముందుగా నిహారిక గారు వచ్చేయండి. నిహారిక గారు రెడీ? 5 balls, మొత్తం 500 స్కోర్ చేయొచ్చు ఇందులో కరెక్ట్ గా ఆడితే. ఓకేనా? స్టార్ట్. ఫస్ట్ బాల్. $10 points. Second ball. $90 points. మీ ఆయన పవర్ అలా వస్తున్నట్టుంది మీ దగ్గరికి. దీనికి నో పాయింట్. నెక్స్ట్ బాల్ వేసేయండి.
అయ్యో. నిహారిక గారు, మీరు లాస్ట్ బాల్ కదా, ఆ బాల్ ఉంది కదా అక్కడ, దాన్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. రెండు వచ్చి ఎక్కడొక్కడ ఆగుతాయేమో చూద్దాం. మీ లక్ ఇంకా. ఓకేనా? ఓకే. అయ్యో. అది మధ్యలో కూడా అక్కడే ఆగిపోయింది. ఇట్స్ ఓకే. 90 + 10 100 పాయింట్స్. ఇందులో 10 మీది 90 మీ అయింది. ఓకేనా? గుడ్ స్కోర్ ప్లీజ్. అదృష్టలక్ష్మి ఆడడానికి తర్వాత వచ్చేస్తున్నారు సరిత గారు. సరిత గారు రండి. సరిత గారు, మొదటి బాల్ 100 దాటాలి. 100 మీ టార్గెట్. ఓకేనా? అయ్యో, మొదటి బాల్లోనే సూపర్. ఆగండి ఆగండి, ఒకటి పండివ్వండి ఎక్కడో అక్కడ. మూడో బాల్ ఎక్కడ పడలేదు. ఫోర్త్ బాల్. దీనికి కూడా నో పాయింట్స్. లాస్ట్ బాల్. సరిత గారు 150 150 పాయింట్స్. టార్గెట్ అయితే దాటేశారు. కంగ్రాట్స్. సరిత గారు సెట్ చేసిన టార్గెట్ 150 పాయింట్స్. మరి వాణి గారు దీన్ని దాటుతారా? దాటుతారా? దాటాలి కదా. దాటాలి. రండి. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాతి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకో. వాణి గారు ఆల్ ది బెస్ట్. 150 దాటాలి. గో. అమ్మయ్య 80 పడిందండి. 80 పాయింట్లు. వంద పాయింట్లు దాటేశారు. నేను సేఫ్, నేను సేఫ్. ఒక్కసారి టార్గెట్ దాటేసిన తర్వాత భలే రిలాక్స్ అయిపోతాం కదా అసలు. ఇంకే బాల్ ఎలా ఇస్తే రిలాక్స్ అయినట్టున్నారు, అందుకే బాల్ పడలేదు దాంట్లో. ఓ, నేను రిలాక్స్ అవడం వల్ల మీ బాల్ పడలేదా? లాజిక్ ఏమిటో న్యూటన్స్ థర్డ్ లా కంటే చాలా క్లిష్టంగా ఉంది. అదండి. దీనికి కూడా నో పాయింట్స్. లాస్ట్ బాల్. ఓ వావ్, ఇలా కూడా అవుతాయా బాల్స్? ఓన్లీ 180 180. కాకపోతే సేఫ్. ఓకే, టార్గెట్ దాటేశారు. అవును. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాతి చిన్నదాన్న. 180 పాయింట్లు. భారతి గారు, అవి దాటితేనే మీరు రౌండ్ టాపర్ అవ్వగలరు. ట్రై చేద్దాం. ట్రై అయినా చేస్తాను. ఇది బాగుంది. రండి. ధైర్యలక్ష్మి ఎప్పుడు ట్రై చేయకూడదు, చేసేయాలంతే. రెడీ భారతి గారు, ఫస్ట్ బాల్ వేసేయండి. మీకు పాయింట్లలోకెల్లా పెద్ద పాయింట్ రావాలనుకున్నాను, ఏంటో 10 వచ్చింది. సరే, మిగతా బాల్స్ అయినా ట్రై చేయండి.
ఇది కూడా నో పాయింట్స్. ఓకే పర్లేదు. ఫోర్త్ బాల్. హండ్రెడ్ 190 దాటేశారు. థ్యాంక్ యూ. లాస్ట్ బాల్. ఆగిపో ఆగిపో ఆగిపో. ఆగిపోవాలా పడిపోవాలా? దాంట్లోకి పడిపోవాలి. అది పడకుండా ఆగింది. అయ్యో నా మాట వినలేదు అయితే. లేదు. పాయింట్స్ చూద్దాం. ఓకే 180 ప్లస్ 10 190 పాయింట్స్. ఇది చెప్పేదే ఉంది. రౌండ్ టాప్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. అండ్ భారతి గారు రౌండ్ టాపర్ అయిపోయారు 190 పాయింట్స్ తో. భారతి గారు మరి గిఫ్ట్ తీసుకుందామా? తీసుకుందాం. పెద్ద గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు. ఓకే చూద్దాం. ఓకే గిఫ్ట్స్ ప్లీజ్. సో ఇప్పుడు గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. మిక్సీ తీసేసుకుందాం. మిక్సీయా? ఓకే వాణి గారు మీకే గిఫ్ట్ కావాలి? నాన్ స్టిక్ సెట్. నాన్ స్టిక్ సెట్. ఓకే. సరిత గారు మీకేం కావాలి? డిన్నర్ సెట్ తీసుకోవచ్చా? ఓకే తీసుకోవచ్చు. డిన్నర్ సెటా? యా. కంగ్రాట్స్. మీకు నిహారిక గారు? బ్లెండర్ తీసుకో. బ్లెండరా? ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. ఆడియన్స్ వీళ్ళైతే మొదటి రౌండ్ ఆడేసి మంచి గిఫ్ట్లు కొట్టేశారు. మరి టీవీ చూస్తున్న మీరు కూడా మంచి గిఫ్ట్ గెలుచుకోవచ్చు. ఈ ఎపిసోడ్ చూస్తూ ఉండండి. లాస్ట్ లో ఒక SMS క్వశ్చన్ ఉంటుంది. కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీకోసం కూడా ఇక్కడ బోల్డ్ అని గిఫ్ట్స్ వెయిట్ చేస్తున్నాయి. ఆల్ ది బెస్ట్. సెకండ్ రౌండ్ ఆడేద్దాము. మరి సెకండ్ రౌండ్ ఆడే ముందు వాణి గారు చెప్పాల్సిందే ఏదన్నా. మంచి మంచి వంటలు చేసి మంచి మంచి టిఫిన్స్ చేసి పెడితే మగవాళ్ళు ఇట్లే పడిపోతారు. అసలు మనం ఏ చెప్తే టిఫిన్లకే పడిపోతారా? నేను ఇంకా భోజనాలు డిన్నర్ కూడా చేసి పెట్టాలనుకున్నానే. చాలా సింపుల్. మంచి టిఫిన్ చేస్తే చాలంట. సో ఇలాంటి టిప్స్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి. సో చూస్తూ ఉండండి. సెకండ్ రౌండ్ ఆడేద్దాము. సెకండ్ రౌండ్ పంచాక్షరి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. సో ముందుగా హై స్కోర్ లో ఉన్నారు కదా, ఆవిడ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా ఇళ్లలో ఏ ఏ జంతువుల్ని పెంచుకుంటాము? రెడీ? 60 సెకండ్స్ టైం. ఆ టైం లోపలే చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాగ్ ఉంది. నెక్స్ట్. అంతసేపు ఆలోచిస్తూ టైం. పిల్లి. వెరీ గుడ్. ఉంది. నెక్స్ట్. బర్డ్స్ పక్షులు జంతువులు కింద. పావురాయి అంటారు. పావురం. పావురం పక్షి అండి. నేను అడిగే Parrot, జంతువులు. parrot, parrot. టైం అయిపోతుంది. ఓకే ఓకే. ప్యారెట్ కూడా పక్షే. ఓన్లీ Okay. జంతువులు. డాల్మిషన్ అలాంటి చెప్పండి. డాల్మిషన్. అలాంటి అది కుక్కే. నక్కలు నక్కల. పాములు తేలు. అసలుకి హ్యాండ్స్ మా పాప తీసుకొచ్చి చిన్న చిన్న వర్డ్స్. హెన్స్ కూడా బర్డ్సే గానీ సరే. అసలైంది చాలా ఈజీది మీరు చెప్పేస్తారు అనుకున్నాను. అదేంటో చూద్దాం. ఏం మిస్ చేసాం? సారీ. ఇళ్లలో చాలా మంది ఇళ్లలో సెంటిమెంట్ వైజ్ కూడా పెట్టుకుంటారు. కుందేలు. కుందేలు. గుర్రం. మన రామ్ చరణ్ గుర్రం పేరు తెలుసా? కాజల్. నిజంగానే దాని పేరు కాజల్. 2 కరెక్ట్ గా చెప్పారు. 2 into 100 200 పాయింట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ మన వాణి గారు ఆడాలి. రెడీ వాణి గారు? మీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాం. యాక్సిడెంట్లు ఏ ఏ సందర్భాల్లో జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫాస్ట్ గా వెళ్ళినప్పుడు అవుతాయి. అతి వేగం వల్ల. వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్. డివైడర్స్ వచ్చినప్పుడు చూడకుండా వెళ్ళినప్పుడు అవుతూ ఉంటాయి. అది లేదు. నెక్స్ట్. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, కామన్ ఉన్నాయి, ఆలోచించండి. ఎక్కువ వాటి వల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య మన గవర్నమెంట్ వాళ్ళు కూడా తెగ చెప్తున్నారు అవన్నీ. మనము డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఉందా?
మద్యం తాగి. ఎస్. ఇంకా సిగరెట్లు కాల్చుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ drive మాట్లాడుకుంటూ ఉందా? ఓకే 2 సెకండ్స్. చేసి. ఇంకా సిగరెట్స్ తాగుకుంటూ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి. టైం అయిపోయింది. మొత్తానికి 3 కరెక్ట్ గా చెప్పారు. మిగతా 2 ఏంటో చూద్దాం. బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఎక్కువగా అందరికి ఎదురయ్యే ప్రాబ్లం ఇది. నెక్స్ట్, నిద్రమత్తులో డ్రైవింగ్. మర్చిపోయాం అసలు. ఈ 2 మీరు మిస్ చేశారు. 3 into 100 300 పాయింట్స్ వాణి గారు. నెక్స్ట్ సరిత గారి టర్న్. మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. శుభకార్యాల్లో ఉపయోగించే ఆకులు ఏవి? ఓన్లీ ఆకులు చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరటి ఆకులు. ఓకే, అరిటాకులు ఉంది. నెక్స్ట్, మామిడాకులు. ఓకే వెరీ గుడ్. తమలపాకులు. తమలపాకులు ఉన్నాయి. గుడ్. కొబ్బరాకులు. ఓకే నెక్స్ట్, ఒక్కటి చెప్తే టోటల్ 5 చెప్పేస్తారు. ఇంకేముంటాయి? ఇంకొక ఆకు ఉంది, చాలా ఇంపార్టెంట్ ఆకు. ప్లీజ్ హెల్ప్. ఇంపార్టెంట్ ఆకు అది. తమలపాకులు. అది లేని శుభకార్యం జనరల్ గా ఉండదు. మామిడాకులు. వచ్చింది. మామిడాకులు. 5. తమలపాకులు. మామిడాకులు అరిటాకులు. తమలపాకులు. 2. అరిటాకులు. అరిటాకులు చెప్పారు కదా. రోజు మనం తలుచుకుంటాము, లేడీస్ చక్కగా నీళ్లు పోసి రోజు పూజ చేసి దండం పెట్టుకుంటూ ఉంటాము. శుభకార్యం అనగానే శుభప్రదంగా అది పెట్టేస్తూ ఉంటారు. రాలేదు. ఓకే, ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఆ ఆకేంటో చూద్దాం. తులసి ఆకులు. పూజ అంటే సో తులసి ఆకులు మర్చిపోయారు. మొత్తానికి 4 కరెక్ట్ గా చెప్పారు. 4 into 100 400 పాయింట్స్. ఇప్పుడు నిహారిక గారు 5 చెప్పేస్తారేమో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. బట్టలు ఉతకడానికి ఉపయోగించేవి ఏవి? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పండి. సర్ఫ్. వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్. లేదు. వాటర్ నీళ్లు. ఓకే నెక్స్ట్, సోప్ సబ్బు. ఎంత బాగుతున్నాయి ఈవిడికి. మన చేతులు. అవునులేండి, చేతులు లేకుండా ఉతకలేము. మరి ఉందా? చేతులు అయితే లేదు. దండం బట్టలు ఆరేయడానికి ఒక తీగ. ఓన్లీ ఉతకడానికే, మీరు ఆరేయడానికి బకెట్. ఇంకా ఇంపార్టెంట్ ఉన్నాయి త్వరగా. 3. బ్రష్. టైం అయిపోయాక చెప్పారు. సో ఇంపార్టెంట్ మీరు మిస్ అయ్యారు. అవేంటో ఒకసారి చూద్దాం. నీలి రంగు. గంజి. మీరు 3 చెప్పారు. సో 3 into 100 300 పాయింట్స్. సెకండ్ రౌండ్ పంచాక్షరి పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సరిత గారు, మీ గిఫ్ట్ తీసుకునే టైం. గిఫ్ట్స్ ప్లీజ్. అది రోటీ మేకర్. అది తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే, రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే, నిహారిక గారు మీరు తీసుకోండి. 3 pieces డిష్ సెట్ ఉంది కదా, బౌల్ సెట్. ఓకే, సో కంగ్రాట్స్, అది మీదే. థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ మీరే వాణి గారు. అది ఎమర్జెన్సీ లైటా? ఓకే. భారతి గారు మీకేం కావాలి? ట్రైలీ తీసుకుంటాం. ట్రావెలింగ్ బ్యాగ్. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఆ టాపిక్ ని కొంచెం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏమంటారు? ఆ తర్వాత నేను గేమ్ గురించి చెప్పేస్తా మీకు. ఓకే, ఇప్పుడు నిహారిక గారు చెప్పేశారు, వాణి గారు చెప్పేశారు. ఇప్పుడు సరిత గారి టర్న్. సరిత గారు చెప్పండి. మంచిగా రెడీ అయ్యి ఇంప్రెస్ చేస్తాను, నా మాట వినడానికి. మంచిగా రెడీ అయ్యి ఇంప్రెస్ చేస్తారంట, చెప్పిన మాట వినడానికి. చక్కగా ఇలా కాళ్ళు చెడులు వేసుకుని, కొంచెం చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని, అలా. అంతేనా? ఏంటి వాణి గారు? లక్ష్మీ రావే మా ఇంటికి రెడీ అయితే ఎవరైనా వినేస్తారు. అంతే, సూపర్. ఇది కూడా మంచి పాయింటే. సో ఇప్పుడు ఆడియన్స్ 3 పాయింట్లు తెలుసుకున్నాం మనం. ఇంకొక పాయింట్ రౌండ్ అయిపోయిన తర్వాత చెప్తారు భారతి గారు. ఓకేనా? ముందు 3rd రౌండ్ ఆడేద్దాము. 3rd రౌండ్ పేరు
స్పందన ప్రతిస్పందన. రెడీ? సరిత గారు ముందు మీరే రండి. రెడీ? చూసుకున్నారా? స్టార్ట్. వామ్మో, యాక్ట్ చేయమంటే ఇంత మాట అంటారా? మళ్ళీ ఒకసారి. ఇంకా ఇంకా అంతకంటే మళ్ళీ అన్నారనుకో వచ్చి చేసేస్తుంది ఆవిడ. నిహారిక గారు చెప్పుతో కొడతా. అదేనా? రాంగ్. రాంగ్. -10. సో మళ్ళీ ట్రై చేయండి. అబ్బా, అసలు ఆ కొట్టడంలో కూడా ఎంత వయ్యారంగా కొడుతున్నారో, కొట్టిన వాడికి నొప్పి కూడా తెలియకుండా అలా. వాణి గారు కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఆహా, మీ రాంగ్ ఆన్సర్ కి మా -10. ఆవిడ ఇంకా చూపిస్తున్నారు ఏదో. భారతి గారు మీరు చెప్పుతో చెంపదెబ్బ. ఏంటి? చెప్పుతో చెంపదెబ్బ. చెప్పుతో చెంపదెబ్బ కరెక్టా? రాంగ్ ఆన్సర్. -10. ఓకే, మీరు అందరూ చాలా దగ్గరగా వచ్చినట్టే ఉన్నారు. కొంచెం ట్రై చేయండి. ఇంకా ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలి. నిహారిక గారు చెప్పండి. చెప్పుతో చెంప దెబ్బ. రాంగ్. రాంగ్. -10. ఆవిడ ఇందాక ఆవిడ అదే చెప్పారు, చెప్పుతో చెంపదెబ్బ అని. రాంగ్ ఆన్సర్ అని చెప్పారు కదా, మళ్ళీ మీరు అదే రిపీట్ చేశారు. అనవసరంగా 10 పాయింట్లు పోగొట్టుకున్నారు. మళ్ళీ ట్రై చేయండి. ఓకే, భారతి గారు చెప్పు చెంప. చెప్పు చెంప రైటా? చెంపదెబ్బ. చెంపదెబ్బ. మీరు ఇన్ని ఆన్సర్లు చెప్పకూడదు, ఇంకా -10 అయిపోయింది. సరే, నేను ట్రై చేస్తాను. నాకు 10 సెకండ్స్ టైం ఉంది. చెప్పు చెప్పు కింద పెట్టేయండి. మామూలుగా చెప్పండి చాలు. ఓకే, చెప్పు. చెప్పుతో కొడతా. చెప్పుతో చెంప పగిలిపోద్ది కాదా? నా టైం కూడా అయిపోయింది, నేను చెప్పలేకపోయా. ఆన్సర్ ఏంటి? చెప్పు దెబ్బ. చెప్పింది కానీ చెప్పుతో కొడతా అని. సో మనమైతే చెప్పలేకపోయాం ఎవరం కూడా. సో మీకు ఓన్లీ 60 పాయింట్స్. మరి తర్వాత ఆడాలి వాణి గారు, మీరే రండి. స్టార్ట్. వేసి పట్టిన చేప జారిపోతే ఏం చేయా? ఏం అర్థం కావట్లేదు కదా, నాకు కూడా ఏం అర్థం కావట్లా. ఓకే, భారతి గారు ట్రై చేయండి. ఎండ. ఎండ రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? ఇంకా రావాలి. ఇంకా రావాలంటే రాంగే కదా. భారతి గారికి -10 వన్స్ అగైన్. నిహారిక చెప్పండి. ఎండాకాలం. ఎండాకాలం కరెక్టా? హాఫ్ రైట్ హాఫ్ రాంగ్. సగం అంటే అది ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు కదా. సో -10. టైమ్ అప్. అట్లీస్ట్ నేనన్నా ట్రై చేస్తాను. నేను కూడా చెప్పలేకపోయానంటే ఇంకా స్టార్ట్. మీరు ఎండ సగం రైట్ అన్నారు కదా. ఓకే, ఎండ. ఆవకాయ ఎండాకాలం పెట్టుకుంటాం. నా టైం కూడా అయిపోయింది. ఆన్సర్ ఏంటి చెప్పండి. ఎండు చేప తినేది చూపించా, వాటర్ లో చూపించా, ఎండ చూపించా, ఇంతగా ఏమండి? చాప్ ఇలా అంటారండి? నేను ఇలా నొక్కితే హార్మోనియం, వీణ, ఏ సంగీతానికి ఏమైనా సంబంధించినవా నేను ఆలోచిస్తున్నా. వాటర్ చూపించా, తినేది చూపించా, ఇట్లా వాటర్ లో ఆడుతుందని చూపించా. ఇది కదండి చాప. అదిగో సరిత గారు చూడండి ఎంత బాగా చూపిస్తున్నారు. అలా -. పాయింట్స్ మీ వల్ల వాళ్ళకి, మీకేమో 0 పాయింట్స్. వాణి గారు ఈ రౌండ్ లో ఏం స్కోర్ చేయలేదు. పైగా ఇందాక ఆన్సర్ లో ఒక -10 మీకు. సో మిగతా వాళ్ళు ఎలా ఆడతారు చూద్దాం. నెక్స్ట్ ఆడాలి నిహారిక గారు, రండి. బాగా యాక్ట్ చేస్తేనే పాయింట్స్ వస్తాయి చూసారుగా, లేదంటే 60 పాయింట్స్ కూడా రావు. రెడీ స్టార్ట్. బజర్ నొక్కి చెప్పాలి. గెస్ చేయండి, చెప్పండి. కొమ్ములు. కొమ్ములు కరెక్టా రాంగా? రాంగ్ ఆన్సర్. -10.
ఇంకెవరికన్నా ఓకే ముళ్ళ కిరీటం. కరెక్టా? వాణి గారు వచ్చేసాయి 40 పాయింట్లు. సో నెక్స్ట్ భారతి గారు మీరే రండి. స్టార్ట్. ఏంటది? నొక్కేశారు. నిహారిక గారు చెప్పండి. చదరంగం. చదరంగమా? అవునా కాదా? దగ్గరికి వచ్చాను. కాదు. రాంగ్ ఆన్సర్ -10. ఆగండి వాణి గారు. అష్టాచమ్మ గడిలు గడిలు. అష్టాచం. కరెక్టా? అష్టాచం. అష్టాచెమ్మ. అష్టాచమ్మ. రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ వాణి గారు. మళ్ళీ మీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. 60 పాయింట్స్ తో ఈ రౌండ్ టాపర్ అయిపోయారు వాణి గారు. కంగ్రాట్స్. ఇప్పుడు గిఫ్ట్ తీసేసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. వాణి గారు ఏం గిఫ్ట్ కావాలి? ఫ్యాన్. సో ఫ్యాన్ బాగా ఉపయోగపడుతుంది కరెంట్ పోయినప్పుడు స్పెషల్ గా. గుడ్ చాయిస్. నెక్స్ట్ లీడ్ లో సరిత గారు మీరున్నారు. మీకేం కావాలి చెప్పండి. మాప్ తీసుకుంటాను. మాప్. ఓకే. భారతి గారు మీకేం కావాలి? జర్మన్ సిల్వర్ సెట్. జర్మన్ సిల్వర్ సెట్. గుడ్. నిహారిక మీకేంటి? నాన్ స్టిక్ ప్యాన్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్ మీది. 3 రౌండ్స్ పూర్తయిపోయాయి. 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో భారతి గారు నిహారిక గారు ఈక్వల్ గా ఉన్నారనమాట. సో సరిత గారు మొత్తానికి అగ్రస్థానాన్ని ఆక్రమించారు. కానీ ఈ రౌండ్ లో అన్ని కూడా తారుమారు అయిపోయే పరిస్థితి. జాగ్రత్తగా ఆడండి. 4th రౌండ్ మొదలు పెట్టేద్దాము. అందుకంటే ముందు భారతి గారు మనకి ఆ గ్రిప్ లో పెట్టుకునేటువంటి సూత్రాన్ని రివీల్ చేస్తారు. వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉంచితే ఆటోమేటిక్ గా మనల్ని కూడా హ్యాపీగా చూసుకుంటారు. ఓకే, ఫైనల్లీ ఇవాళ చాలా సూత్రాలు తెలుసుకున్నాము. భర్తల్ని ఎలా మనం ఆకట్టుకోవాలి, ఎలా ఆకర్షించుకోవాలి, ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలి అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నలుగురికి కూడా మంచి టిప్స్ చెప్పారు. సో 4th రౌండ్ ఆడేద్దాము. బాగా పాయింట్లు గెలుచుకోండి. ఆల్ ది బెస్ట్. 4th రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ ఏంటంటే టోటల్ గా బెట్టింగ్ రౌండ్. మీ దగ్గర ఎంతెంత స్కోర్ ఉందో మీకు తెలుసు కదా. 4 డిఫరెంట్ గేమ్స్ వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో డిఫరెంట్ గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఆడినప్పుడు మీ కెపాసిటీని బట్టి ఆ గేమ్ ని బట్టి మీరు బెట్ చేస్తారు పాయింట్స్. ఓడిపోతే వాళ్ళు బెట్ కట్టిన అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఇది యాక్చువల్ గేమ్. రెడీ? 1 2 3 4 అని ఇందులో స్లిప్స్ ఉన్నాయి. మీ నలుగురు చెరోక్ స్లిప్ తీసుకోండి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. మీరందరూ చూసుకోండి కానీ చెప్పొద్దు ఎవరికి ఏ నెంబర్ వచ్చింది అనేది. ఓకే, సో ముందుగా ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్ ఏంటి? గేమ్ నెంబర్ 1 రెడీగా ఉంది. మీ నలుగురిలో నెంబర్ 1 ఎవరికి వచ్చింది? వాణి గారు రండి. 60 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది. అందులో మీరు ఈ గేమ్ ఫినిష్ చేయాలి. గేమ్ ఏంటంటే, ఈ టేప్ తెలుసు కదా, ఈ మార్క్ దగ్గర నించుంటారు. ఈ టేప్ ని గ్లాస్ మీద పెట్టుకుంటారు. ఒక బాల్ ఇక్కడ పెడతారు. అది దొల్లుకుంటూ వెళ్ళి గ్లాస్ లో పడాలి. అంతే కదా. మినిమం మీరు 3 వేయాలి 60 సెకండ్స్ లో. మీ దగ్గర ఉన్న స్కోర్ 540. ఎంత బెట్ చేస్తున్నారు? 150 తినపెడతాను. సరిత గారి మీద. సరిత గారు. ఓకే, ఇంకా 100 పెట్టేస్తాను. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జాగ్రత్త. స్లో స్లో. ఏంటది? డైరెక్ట్ గా తీసుకెళ్లి గ్లాస్ లో వేసేయండి. ఇంకా మీరు ఆ టేప్ ని స్టిఫ్ గా పట్టుకుంటే ఆ దాంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ దారిలోంచి గ్లాస్ లోకి. 30 సెకండ్స్ ఉన్నాయి. మీరు ఆడుతున్నది ఇప్పుడు కరెక్ట్. అలానే ఆడండి. 25 సెకండ్స్. టైం అయిపోతుంది. లాస్ట్ 20 సెకండ్స్ ఉన్నాయి మీ దగ్గర.
గా పట్టుకోండి. 8 సెకండ్స్ మోర్, అంతే. అంత వంచితే బాల్ ఎలా పడుతుంది చెప్పండి ఆ టేప్ ని. టైమ్ అప్. చక్కగా అంత స్టిఫ్ టేప్ ఇచ్చి మంచి దారి ఏర్పాటు చేసి బాల్ ఏంటంటే అందులో కాకుండా పక్క దారిలో వేశారు, పాయింట్లు పోయాయి. సో 350 పాయింట్స్ మైనస్ అండి, సారీ. వాణి గారు ఆడిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు గేమ్ నెంబర్ 2. గేమ్ నెంబర్ 2 రెడీగా ఉంది. ఎవరికి వచ్చింది నెంబర్ 2? రండి నిహారిక గారు. నిహారిక గారు, మీ గేమ్ ఆ మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ బాల్స్ ని ఆ బాస్కెట్ లో వేసేయాలి, అంతే. ఇందులో ఇంకేం లేవు. కాకపోతే 5 బాల్స్ పెట్టాము అక్కడ. సో మినిమం 3 బాల్స్ వేయాలి 60 సెకండ్స్ లో. 520 పాయింట్స్ ఉన్నాయి. సో 520 లో ఎన్ని పెడుతున్నారు ఇప్పుడు? 150, 150, 100. నిహారిక గారు, ఆల్ ది బెస్ట్. 400 పాయింట్లు పెట్టుకట్టారు. 3 బాల్స్ వేయాలి 60 సెకండ్స్ టైంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మిస్ అయింది. ఫస్ట్ బాల్, సెకండ్ బాల్. ఇంకా 30 సెకండ్స్ ఉన్నాయి. ఇంకొకటి వేస్తే చాలు. ఒక్క బాల్ ఏంటి చాలు. 30 సెకండ్స్ ఉన్నాయి మీకు. తీసుకోండి ఫాస్ట్ గా. 15 సెకండ్స్ ఉన్నాయి. ఫాస్ట్ ఫాస్ట్. సూపర్, గుడ్ స్కోర్. 400 పాయింట్లు ఇప్పుడు మీకు వచ్చేసాయి వాళ్ళ దగ్గర నుంచి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నిహారిక గారు ఆడేసిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. నిహారిక గారు, పాయింట్స్ మీ స్కోర్ లో యాడ్ చేశాక మీ స్కోర్ 2 గేమ్స్ చూసేసాము. మరి గేమ్ నెంబర్ 3 ఎలా ఉంటుందో చూద్దాం. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరు ఆడుతున్నారు? మీరేనా? రండి. గేమ్ ఏంటంటే మా అందరికి లడ్డూలు కావాలి. ఇప్పుడు మీరు మాకు అవి చేసి పెట్టాలి. షూర్. మీకు ఇక్కడ తీపి బూందీ తెలుసు కదా, అది విడిగా పెట్టేసాం మేము. ఓకే. మీరు దీన్ని చక్కగా స్టిఫ్ గా లడ్డూ లాగా చేసి నీట్ గా ఇక్కడే లడ్డు చేసి తీసుకెళ్లి అక్కడ ప్లేట్స్ ఉన్నాయి కదా అందులో పెట్టాలి. మళ్ళీ వచ్చి ఇంకో లడ్డు ఇక్కడే ఫినిష్ చేసి తీసుకెళ్లి అక్కడ పెట్టాలి. అలా 7 లడ్డూస్ పెట్టాలి. ఓ, ఏ లడ్డు కూడా విరిగిపోకూడదు అందులో. సో ఇది మీ గేమ్. 60 సెకండ్స్ టైం లిమిట్. ఓకే, ఇప్పుడు చెప్పండి. లడ్డు లాంటి మీ పాయింట్లు పంచాలి ఇప్పుడు. టకా టకా టకా. తన దగ్గర 200. ఓకే, 200 నిహారిక గారు, 50 ఏమో వాణి గారు. ఇప్పుడు భారతి గారి మీద ఎంత? 100. భారతి గారి మీద 100. సో టోటల్ 350. రెడీ? 60 సెకండ్స్ టైమర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు 10 సెకండ్స్ ఒక లడ్డు ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ 10 సెకండ్స్ అయిపోయాయి. ఇంకా మీకు 40 సెకండ్సే ఉన్నాయి. మీరు ఇంకా 4 పెట్టాలి. థర్టీ సెకండ్స్ 3 పెట్టాలి. మీరు ఒక్క సెకండ్ లో మిస్ అయిన టాస్క్ ఓడిపోయినట్టే. సో ఫాస్ట్. 20 సెకండ్స్ ఉన్నాయి. ఇంకా మీరు 2 పెట్టాలి ఫాస్ట్ గా. ఓన్లీ 15 సెకండ్స్ ఉన్నాయి. చాలా స్లో చేస్తున్నారు. టైమ్ అప్. మేము 5 అడిగాము. మేము 4 ఉన్నామని మీరు 4 చేశారు. కానీ బెట్ ఓడిపోయాం. నో ప్రాబ్లం. సో సరిత గారు ఆడిన తర్వాత మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. 4th గేమ్
లాస్ట్ గేమ్, డిసైడింగ్ గేమ్ ఎవరు విజయలక్ష్మి అని ఈ గేమే మనకు చెప్పేస్తుంది. ఈ గేమ్ ఆడేద్దాం. ఇక మిగిలింది భారతి గారే, మీరే ఆడాలి. రండి. మంచి గేమ్, ఇంట్రెస్టింగ్ గా ఉంది గేమ్. ఇక్కడ మీకు 2 పోడియంస్ కనిపిస్తున్నాయి. ఒక దాని మీద రోజ్ ఫ్లవర్ ఉంది, ఒక దాని మీద నార్మల్ పువ్వు ఉంది. మీరు రోజ్ కేమో పైన రెడ్ కలర్ కలరింగ్ చేయాలి, ఆకులకి గ్రీన్ కలర్ కలరింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి పెటల్స్ కేమో రేఖలకి ఎల్లో కలర్, మధ్యలో రెడ్ కలర్, ఓకే, ఆకుకి గ్రీన్. సో ఇప్పుడు మీరు ఎంత బెట్ కడతారు చెప్పండి. 500. ఎవరి మీద ఎంతెంత పెడతారు? తను 400. నిహారిక గారి మీద 400 పాయింట్స్ ఆన్ నిహారిక గారు అండ్ 50 సరిత గారి మీద, 50 వాణి గారి మీద, మొత్తం 500 పాయింట్లు. రెడీ? మీ టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ముందు ఏ ఫ్లవర్ ని సెలెక్ట్ చేసుకున్నారు? రోజా? చేస్తారా? ఇవిడ ఫినిష్ చేస్తారా నిహారిక గారు? చేయరంటారా? నేను గెలవాలి కదా. మీరు గెలవాలి కదా, అప్పుడు ఇవిడ చేయకూడదు. నీట్ గా చెయ్యాలి, బయటికి రాకుండా. అయిపోయింది అప్పుడే. ఇంకా 35 సెకండ్స్ ఉన్నాయి మీకు. మీరు ఈ పాటికి ఒక ఫ్లవర్ ఫినిష్ చేస్తారు అనుకున్నా. 30 సెకండ్స్ అంతే. అదేమిటి పువ్వు గ్రీన్ వేస్తున్నారు? పువ్వుకి రెడ్. సరే సార్. 20 సెకండ్స్. మీరు ఇంకా రెండో పువ్వు ఏం స్టార్ట్ చేస్తారండి? 9 సెకండ్స్. 8 4 3 2 and 1. టైమ్ అప్. మీరు రెండు ఫినిష్ చేయాలి, బట్ డీల్ మీరు కంప్లీట్ చేయలేకపోయారు. సో బెట్టింగ్ ఓడిపోయాము. 500 పాయింట్స్ పోయాయి. నౌ యు ఆర్ విత్ 20 పాయింట్స్, బట్ గుడ్ ట్రై. థ్యాంక్ యూ. నిహారిక గారు 1550 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయారు. కంగ్రాచులేషన్స్. సో నిహారిక గారు మీరు ఇప్పుడు చెప్పండి. విజయలక్ష్మికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఎల్సిడి టీవీ, అష్టలక్ష్మి 250 గ్రాముల వెండి కలసం అండ్ వాషింగ్ మిషన్. మీకేం కావాలి? అష్టలక్ష్మి కలశం తీసుకు. అష్టలక్ష్మి వెండి కలసం తీసుకున్నారు. పెళ్ళై 2 నెలలు అయింది. సో జీ తరఫు నుంచి మీకు అది ఒక చిన్న గిఫ్ట్ అనుకోండి. థ్యాంక్ యూ. గుడ్ చాయిస్. ఇప్పుడు మీరు విజయలక్ష్మి అయ్యారు. బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారంతో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే దానికి బోనస్ రౌండ్ ఆడాలి. ఇదే మీరు ఫేస్ చేయాల్సిన టాస్క్. ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకోవైపు లాఫింగ్ బుద్ధ. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతారు, ఓకేనా? ఒకవేళ బోనస్ రౌండ్ ఆడినా అక్కడ మీకు పోయినా కూడా ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అష్టలక్ష్మి కలసం మిగతా గిఫ్ట్స్ మీతోనే ఉంటాయి. ఓకే, గట్టిగా కోరుకుని తిప్పండి బోనస్ రౌండ్ ఆడాలని. ఎందుకంటే 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ మామూలుగా అందరికీ దొరకదు. అది లక్కీగా ఇవాళ మీకు దొరికింది. తిప్పండి. సూపర్! లక్ష్మీదేవి బోనస్ రౌండ్ ఆడుతున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విజయలక్ష్మి కాదు, బంగారు లక్ష్మి కూడా వరించేలా ఉంది. ఆల్ ద బెస్ట్. మీకు ఒక పజిల్ వచ్చేస్తుంది స్టార్ట్ అనగానే. ఓకే, పజిల్ తో పాటు 30 సెకండ్స్ టైం కూడా వచ్చేస్తుంది. రెండు ఒకేసారి వస్తాయి. టైం స్టార్ట్ అయిపోతుంది. 30 సెకండ్స్ లోపు మీరు ఆ పజిల్ లో ఏముందో కనిపెట్టి చెప్పాలి. ఆడియన్స్ మీరు ట్రై చేయండి. రెడీ? చూద్దాం. పజిల్ ప్లీజ్. టెన్ సెకండ్స్ ఉన్నాయి ఇంకా. టైమ్ అప్. సో సారీ, బోనస్ రౌండ్ లో మనం ఓడిపోయాము. బంగారు లక్ష్మి వరించలేదు. ఈసారికి కేవలం విజయలక్ష్మి మాత్రమే. బట్ అష్టలక్ష్మి కలసాన్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్. సో మీరు కూడా గిఫ్ట్ తీసుకుందరు, కానీ వచ్చేయండి. అండ్ ఇప్పుడు విజయలక్ష్మి
మీరు గెలుచుకుంటున్నారు మీరు కోరుకున్నట్టే 250 గ్రాముల అష్టలక్ష్మి వెండి కలశం. కంగ్రాచులేషన్. మీకు కూడా ఇక్కడ మంచి శారీస్ ఉన్నాయి, అవి కూడా ఇచ్చేస్తాం మీకు. ఓకే, ఈ శారీస్ తో పాటు ఈ గిఫ్ట్స్ తో పాటు మా జీ తెలుగు మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా మరొక చిన్న కానుక. ఏమండోయ్, చూసారా ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో వీళ్ళకి? మరి మీకు కూడా గిఫ్ట్ కావాలా? అయితే బోనస్ రౌండ్ లో నేను అడిగిన పజిల్ చూసారు కదా, ఆ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో SMS చేయండి. ఆ పజిల్ ని మేము మా ఫేస్బుక్ ఛానల్లో అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాం. SMS ఎలా చేయాలంటే చెప్తాను, అందుకంటే ముందు ఈ పజిల్ చూడండి. SMS చేసే విధానం ZTLRMI అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు అలాగే మీరు అనుకున్నటువంటి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS చేయండి. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలశంతో పాటు అందమైన సారీ. బుధవారం పజిల్ SMS విన్నర్. ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే ఆ పనిలో ఉండండి. మేము చెప్పేస్తాము ఇవాల్టి ఎపిసోడ్ కి మీకు గుడ్ బై.